అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో సర్వానంద్, మాళవిక మోహనన్, డాక్టర్ రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించిన బైకర్ సినిమా ఈరోజు ప్రీమియర్స్ వేశారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వికాస్ నారాయణన్ అనే ఓ మోటార్ రేస్ ఛాంపియన్ తనకి కోచ్ అయిన తన తండ్రి సునీల్ నారాయణన్ దగ్గర నుంచి ఎందుకు దూరంగా ఉన్నాడు, తన తండ్రి అవమానాలు ఎదుర్కొంటున్నాడని తెలుసుకున్న తర్వాత తన తండ్రి పరువు నిలబెట్టడం కోసం వికాస్ నారాయణన్ ఏం చేశాడు అన్నది కథ. ఈ కథకి మోటార్ రేస్ నేపథ్యాన్ని ఎన్నుకున్నాడు దర్శకుడు అభిలాష్ రెడ్డి. చాలా పాత కథ. తర్వాత ఏం జరుగుతుందో ఈజీగా ప్రతి ప్రేక్షకుడు ప్రతి సన్నివేశంలో కూడా చెప్పేయచ్చు. అలాంటి కథనే ఎంచుకున్నాడు. అయితే తీసిన విధానం సూపర్గా కొత్తగా ఉందా, ట్రీట్మెంట్ కొత్తగా ఉందా అంటే అది పాతగా ఉంది. అభిలాష్ రెడ్డి ఎంచుకున్న కథ కొత్తది కాకపోవడం, ప్రేక్షకుడు ప్రతి సీను తర్వాత ఏం జరుగుతుందో ముందే ఊహించేయడం పెద్ద మైనస్ పాయింట్స్. ఇక ప్రధాన పాత్రలు ప్రవర్తించే తీరు అసహజంగా ఉంటుంది. ఉదాహరణకి తండ్రి నుంచి కొడుకు దూరం అయినప్పుడు తండ్రి అస్సలు ఆ కొడుకు గురించి పట్టించుకోకుండా ఉండడం, అలాగే దూరమైన కొడుకు తండ్రి ఏమైపోయాడో, తండ్రి పరిస్థితి ఏంటో కేవలం టీవీలో చూసి తెలుసుకొని ఫీల్ అయిపోయి వెళ్ళిపోవడం లాంటివి చాలా అన్యాచురల్గా ఉంటాయి. అంతేకాకుండా ఓ తండ్రి కొడుకులు మాట్లాడుకునే విధానం వేరుంటుంది. అదే కొడుక్కి కూడా పెళ్ళి అయిపోయిన తర్వాత, బాధ్యతలు వచ్చిన తర్వాత, అతను కూడా ఒక తండ్రి అయిన తర్వాత తన సొంత తండ్రితో మాట్లాడే తీరు వేరేగా ఉంటుంది. ఎందుకంటే తండ్రి బాధ్యతలు మోసిన వాడికి తండ్రి వాల్యూ అప్పుడప్పుడే తెలుస్తూ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్లు ఉంటాయి ఈ సినిమాలో, కానీ అవి రెండు విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సినిమాకి మరో మైనస్ పాయింట్ ఏంటంటే ఎమోషనల్ సన్నివేశాల దగ్గర దర్శకుడు ఎక్కువ టైం తీసుకొని ఎమోషన్ని బిల్డప్ చేయకుండా ఎమోషన్ని మధ్యలోనే కట్ చేసి వెళ్ళిపోయే సన్నివేశాలు చాలా ఉంటాయి. ఉదాహరణకి క్లైమాక్స్లో తండ్రి కొడుకు డ్రెస్సింగ్ రూమ్లో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశం మంచి ఎమోషనల్గా పండాల్సింది, కానీ అది ఎమోషన్ పండుతుంది అన్న సమయంలో టక్మని ఆగిపోతుంది. అలాగే ఉన్నాయి ఎమోషనల్ సన్నివేశాలు టేకింగ్. అలాగే భార్య పాత్ర కూడా సడన్గా మారిపోవడం,